वज़ीर-ए-आज़म नरेंद्र मोदी की सदारत में नीति आयोग की मीटिंग जारी है। राष्ट्रपति भवन कल्चरल सेंटर में नीति आयोग की गवर्निंग काउंसिल की 7वीं मीटिंग जारी है। तेलंगाना के सीएम केसीआर ने मीटिंग का बायकॉट किया है। वहीं बिहार के वज़ीर आला नीतीश कुमार भी मीटिंग में मौजूद नहीं है, जिसे लेकर सियासी गलियारों में कयासाराइयां जारी हैं। वज़ीर आला केसीआर ने मुल्क की मौजूदा सूरत हाल पर तशवीश का इजहार किया है। उन्होंने कहा कि आज अशिया ज़रूरिया की कीमतें आसमान छू रही हैं। मुल्क भर में किसानों के मसाइल हैं। रुपये की कद्र दिन ब दिन गिरते जा रही है, इस पर कोई बातचीत नहीं होती। आलमी सतह पर मुल्क की शबीह मुतासिर हो रही है। एनडीए हुकूमत ने एक भी वादा पूरा नहीं किया, जिस पर नाराज होकर ही केसीआर ने नीति आयोग इजलास में शिरकत नहीं की। ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడడం లేదు. ఏ ఒక్కటి కూడా నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రామిస్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ బై దిస్ ఎన్డీఏ గవర్నమెంట్. నో సింగిల్ ప్రామిస్. రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తామంటే వాళ్ళ పెట్టుబడి డబుల్ అయిపోయింది. పెరిగిన డీజిల్ రేట్లు, పెరిగిన ఎరువుల ధరల రేట్లు, పెరిగిన లేబర్ కాస్ట్, పెరిగిన విత్తనాల రేట్లు, అనేక సమస్యలతో పెట్టుబడి డబుల్ అయింది కానీ ఇన్కమ్ డబుల్ కాలేదు. ఇలా యావత్ రైతాంగం మా కరెంటు మీటర్లు పెట్టద్దని వీళ్ళు మీటర్లు పెట్టుడు, వాళ్ళు పీకేసుడు అనేక రాష్ట్రాల్లో జరుగుతాం. మేము భరించలేము ఈ ఛార్జీలని. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కడుపు నిండా రైతులకు విద్యుత్ రాదు, ఒక తెలంగాణ తప్ప. మరి ఏం సాధించినట్టు నీతి ఆయోగ్? దేశంలో మంచినీళ్ళు లేని పరిస్థితి. చివరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలా ట్యాంకర్లు కొనుక్కుంటారు. విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నిత్యావసరాల ధరలు, అంతు లేకుండా అదుపు లేకుండా పోతున్నటువంటి ద్రవ్యోల్బణం, జీడీపీ పతనం, నెవర్ బిఫోర్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ 8.1%. ఇక రూపాయి అయితే పాతాళలోకానికి పడిపోతా ఉంది. చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనంత అధ్వానంగా డాలర్తో, అమెరికన్ డాలర్తో కంపేర్ చేస్తే చాలా దారుణంగా పడిపోతా ఉంది. అన్ని రంగాలలో సర్వనాశనం అయిపోయింది దేశం. చాలా బ్యాక్వర్డ్ అయిపోయింది ఇండియా. అంతర్జాతీయ విపణిలో మన పరుగు పోతా ఉంది రోజు రోజు. ఆర్థికవేత్తలు రఘురామ్ రాజన్ గారు, కౌశిక్ బసు గారు, ఇంకెంతో మంది పెద్దలు ప్రతిరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాస్తూ ఉన్నారు. ఒక్కరు కూడా పిలిచింది లేదు, మాట్లాడింది లేదు. ప్రధానమంత్రి పిలువరు, నీతి ఆయోగ్ పిలువరు. నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో కోఆపరేటివ్ ఫెడరలిజం ఎక్కడ పోయిందో దాన్ని కాకెక్కపోయింది. मरकजी वजीर किशन रेड्डी ने कहा कि तेलंगाना में बीजेपी की बढ़ती मकबूलियत से खौफजदा होकर ही केसीआर नीति आयोग इजलास का बायकॉट कर रहे हैं। किशन रेड्डी ने कहा कि आइंदा इंतखाबात में तेलंगाना के अवाम केसीआर को सबक सिखाएंगे। टीआरएस प्रभुत्वमो केसीआर गारू तेलंगाणलो भारतीय जनता पार्टी बलपडेंत वరకు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా మంచిది, నీతి ఆయోగ్ చాలా మంచిది. నీతి ఆయోగ్ అవార్డ్స్ ఇస్తే, నీతి ఆయోగ్ అయినా ర్యాంకులు ప్రకటిస్తే ప్రభుత్వాలు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా, పేపర్ల ద్వారా, పబ్లిక్ మీటింగ్లలో పొగుడుతూ జబ్బలు చరుచుకుంటూ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, పోస్టులు చేసేవాళ్ళు, మాట్లాడేవారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడిన తర్వాత తమ కుటుంబం నుంచి అధికారం చేజారిపోతుందేమోనని, తన కొడుకు ముఖ్యమంత్రి కాడేమోని ఆవేదనతో, అభద్రతా భావంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా
భారతీయ జనతా పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ గారి పైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో, అసెంబ్లీ బయట అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడి ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపడగానే తమ అధికారం రాదన్నటువంటి అనుమానంతో రావగానే, దుబ్బాకలో గెలవగానే, హైదరాబాద్లో మెజార్టీ సీట్లు రాగానే బీజేపీకి, హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మంచిది కాదు, నరేంద్ర మోడీ గారు మంచోడు కాదు, అలా విధానాలు మంచివి కాదు. तेलंगाना हुकूमत ने रियासत में मजीद 8 नए मेडिकल कॉलेजेस के क़याम को मंजूरी दी है। नए कॉलेजेस में बुनियादी सहूलियात की फराहमी के लिए हुकूमत की जानिब से 1489 करोड़ रुपये मंजूर किए गए हैं। नए मेडिकल कॉलेजेस तेलंगाना के जिला राजना, सिरसिला, वकाराबाद, खम्मम, कामारेड्डी, करीमनगर, जयशंकर, भोपालपल्ली, आसिफाबाद और जनगांव में कायम की जाएंगी। इसके अलावा मुख्तलिफ इलाकों के सरकारी अस्पतालों को भी अपग्रेड कर दिया जाएगा। वाज़ेह की रियासत की तकसीम के वक्त तेलंगाना में सिर्फ 4 मेडिकल कॉलेजेस थे। तेलंगाना में कांग्रेस पार्टी को एक और धक्का लगा है। कांग्रेस पार्टी के अहम लीडर समझे जाने वाले डी श्रावण ने आज दिल्ली में तेलंगाना बीजेपी इंचार्ज तरुण चुग की क़यादत में बीजेपी में शमूलियत इख्तियार कर ली। इस मौके पर चुग ने इन्हें पार्टी की मेंबरशिप दी। इस मौके पर मरकजी वजीर किशन रेड्डी के अलावा लक्ष्मण, साबिक रुकन पार्लियामेंट विवेक और दीगर भी मौजूद थे। बीजेपी में शमूलियत पर तेलंगाना बीजेपी के लीडरों ने इन्हें मुबारकबाद दी। डी श्रावण ने कांग्रेस पार्टी पर कमजोर तबकात के साथ नाइंसाफी का इल्जाम आयद करते हुए कांग्रेस पार्टी से इस्तीफा दे दिया था। Despite the fact that Srimati Sonia Gandhi has played a vital role in granting statehood to Telangana, unfortunately, in Telangana, Telangana Congress is not able to fight against the tyrannical and dictatorial rule of TRS party. It is Bharatiya Janata Party on which across Telangana youth are having confidence and faith that under the leadership of Shri Narendra Modi ji, a corruption-free government can be established through BJP. A complete productive-oriented development strategies can be implemented by Bharatiya Janata Party. This is the kind of a faith and belief that exists in Telangana today. So as a result of that, following the footprints of 4 crore people of Telangana, I have joined Bharatiya Janata Party with an aim to dethrone the dictatorial government of KCR and TRS. और अब खबर मौसम से जुड़ी है। तेलंगाना महकमे मौसमियात ने आज से आइंदा 3 दिनों तक भारी बारिश की पेशकशी की है। महकमे मौसमियात के अहदेदारों ने गैर जरूरी घरों से बाहर न निकलने का अवाम को मशवरा दिया। अहदेदारों ने बताया कि खलीज बंगाल में हवा के कम दबाव का सिलसिला बरकरार है, जिसका असर तेलंगाना में देखा जाएगा। रियासत के बेशतर मकामात पर रेड अलर्ट जारी किया गया है। तेलंगाना में कोरोना वायरस के केसों में मामूली सी कमी देखी गई। पिछले 24 घंटों के दौरान रियासत भर में 40,451 अफराद का कोरोना टेस्ट किया गया, जिसमें से 652 अफराद कोरोना से मुतासिर पाए गए। ग्रेटर हैदराबाद के हुदूद में सबसे ज्यादा 220 नए मामले दर्ज हुए हैं। इसी तरह जिला रंगारेड्डी में 46, मिर्चल में, मलकाजगिरी में 41, करीमनगर में 33 नए मामले सामने आए हैं।